చెల్లించాలి రైతులకు నష్టపరిహారం వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చెల్లించాలి రైతులకు నష్టపరిహారం వెంటనే. చెల్లించాలి రైతులకు నష్టపరిహారం వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులకు గతంలో ఎన్నడూ లేని విధంగా పడ్డ వర్షాలు, కానీ ఆ వర్షాలు పడి ధాన్యం రైతులు కానీ పత్తి రైతులు కానీ ఇన్ని రకాల వేసిన రైతులందరూ కూడా ఈరోజు మొత్తం నీట మునిగి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కేవలం ఒక్కరోజు, ఆ రోజు వర్షం పడుతున్న రాత్రి ఏదో అర్ధగంట ఎంఆర్ఓ గారు ఒక్కసారి వచ్చి ఒక కాల్. ప్రభుత్వం ప్రజలకి రైతులకి ప్రత్యేకంగా న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనకి పురికొల్పాలి, నిద్రమత్తులో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొల్పాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేపట్టారు. దీంట్లో ప్రధానంగా మన మండలంలో వరి గాని ప్రత్యేకంగా పత్తి ఈ రెండు పంటలు బాగా నష్టపోయారు. కంది కొంతవరకు పర్లేదు. అయితే ప్రభుత్వ నిబంధన ప్రకారంగా 33%, 33% ఒక ఎకరంలో 33% పంట నష్టం జరిగితేనే పంట నష్టం జరిగినట్లు లెక్క. లేకపోతే అంటే 13 గుంటలు, ఎకరానికి 13 గుంటల పంట నష్టం జరిగితేనే ప్రభుత్వ పరంగా డబ్బులు ఇవ్వడం కోసం కానీ దీనికి సర్వే ప్రకారం ఇవ్వడం కోసం కానీ అవకాశం ఉంది. అయితే ఈసారి నేను అనుకుంటాను 33% కాదు 80%, 90% కూడా పంటలు నష్టపోయింది. పత్తి అయితే చాలా భయంకరంగా పోయింది. అసలు దానికి పంట పూర్తిగా పోయినట్టే. వరి అయితే కొద్దిగా కట్టలు కట్టుకుంటే పనికి వస్తాయో కొద్ది మందికి, కానీ పత్తి అయితే పూర్తిగా నాశనం అయిపోయింది. అయితే ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా కాకుండా మానవతా దృక్పథంతో పంట నష్టానికి రైతు పడ్డ కష్టం పక్క పెట్టినా కనీసం పెట్టుబడైనా ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కరోనా సమయం ఒకటి, పంట నష్టం రెండు రకాలుగా వాళ్ళు బతకలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మానవతా దృక్పథంతో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ ఎన్ని చెప్పినా కూడా మా వాళ్ళు ఇప్పటిదాకా మా వాళ్ళు అందరూ చెప్పారు. ఆ మాటల్లో ఉపయోగం లేదు, చేతల్లో కనపడాలి. ఎన్నికలప్పుడే కాకుండా మామూలప్పుడు కూడా ప్రజలకి న్యాయం చేసే విధంగా మరి ప్రభుత్వం ముందుకు రావాలని, అభివృద్ధి కలగాలని కార్యక్రమం చేపడుతున్నారు. దానికి తోడు ప్రభుత్వం ఇచ్చే ఇంకా రైతులకు వాస్తవం తెలవాలి. గత వారం 10 రోజుల నుంచి కూడా రాష్ట్రాన్ని మొత్తం అకాల వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం అగలాకులమైతుంటే కేసీఆర్ ఇప్పటికైనా కనుదిరవకుండా ఫామ్ హౌస్ లో పండుకొని రేపు వచ్చే ఎలక్షన్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎట్లా గెలవాలి, దుబ్బాక ఎలక్షన్లు ఎట్లా గెలవాలి. మొన్ననే కవితమ్మను ఒక ఎమ్మెల్సీ చేసుకున్నాడు. ఎలక్షన్లు గెలుపు మీద ఉన్న శ్రద్ధ ఈ తెలంగాణ రైతుల పట్ల లేదు. తెలంగాణ రైతులు మొత్తం పంట పొలాలు నీట మునిగి పత్తి 90% నష్టపోయి వరిచేళ్లు చేతికి వచ్చిన వరిచేళ్లు కూడా వరదల కొట్టుకుపోయి ఇలా రైతులు ఏడుస్తుంటే ఇక్కడ ఎద్దేడిసే వ్యవసాయం రైతేస దేశం బాగుపడదనే నానుడిగా ఇవాళ రాష్ట్రం మొత్తం ఒక దివాలా తీసే తరంగా ఇలా కేసీఆర్ ఆ రోజు ఎలక్షన్ల రోజు రైతులకు ఇచ్చేస్తా అది చేస్తా అని చెప్పి కనీసం వాళ్ళ అధికారులతో గాని స్థానిక ఎంఆర్ఓలతో గాని గ్రామాలలో అయితే వీఆర్ఓ వ్యవస్థ మొత్తం ఎత్తేసిండు. దానికి వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు. మరి ఏ రకంగా పండుగలు చేసుకుంటారు? డాక్టర్ ర్యాలీలు తీస్తున్నారు. ఇలా రైతులకు నష్టపోయినందుకు తీస్తున్నారా, రైతులను నీట ముంచినందుకు తీస్తున్నారా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ పిచ్చోల చేతిలో అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు గాని వాళ్ళ ప్రజాప్రతినిధులు గాని కనీసం రైతులకు భరోసా ఇవ్వకుండా మేమున్నామనే ధైర్యం చెప్పకుండా ఈ పంట పోతే వచ్చే పంట కన్నా మనం బాగుపడతామనే ఒక భరోసా ఇవ్వకుండా రైతులను మొత్తం అధైర్యపరుచుకుంటూ ఇలా ప్రభుత్వం ఒక దివాళకోతనంగా ఈ కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలంటే
మళ్ళా కాంగ్రెస్ శ్రేణులంతా ఐక్యమై ఎక్కడికక్కడ నువ్వు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఎండగట్టి మేము ఎక్కడైతే నీట ఉన్న పొలాలకు మీరు మీ వీఆర్ఓ ద్వారా గాని లేకపోతే మీ ఎంఆర్ఓ ద్వారా గాని ఆర్ఐల ద్వారా గాని పర్యవేక్షించి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు, రైతు బంధు అంటున్నావు. ఇలా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కొండలు గుట్టలు కనీసం తొండలు గుడ్లు పెట్టడం చాలు కూడా నువ్వు రైతు బంధు వేస్తున్నావు. న్యాయంగా ఆరుగాలం పంట పండించిన రైతుకు అదే ఇస్తున్నావు. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా వ్యాపారులకు, భూస్వాములకు కూడా ఎకరాకు 5,000 ఇస్తున్నావు. ఏమనంటే నేను రైతు బంధు అంటున్నావు. రైతు బంధు కాదు, ఇలా పంట పండించిన రైతుకు ఏదైతే పంట నష్టపోయిందో ఆ పంటకి ఇవ్వాలి, పంట బీమా ఇప్పియాలి. కానీ ఇలా నువ్వు ఫామ్ హౌస్ కే పరిమితమైనవు. ఇక్కడ రైతులు మోసపడుతున్నారు. మొన్ననే చూసాం, ఇక్కడ ఒక రైతు 70 గొర్రెలు చనిపోయినాయి, రైతు 5 ఆవులు చనిపోయినాయి. వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తావు? ప్రభుత్వ పరంగా గాని ఇన్సూరెన్స్ పరంగా గాని రైతులకు మేలు చేసే ప్రభుత్వం కాదు ఇది. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. గతంలో అకాల వర్షాలు వచ్చినప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడికక్కడ పంట నష్టం వాళ్ళ అకౌంట్ లో జమ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పటికైనా రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడతా కాబట్టి ఈ ధర్నాల వల్ల అయినా, ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ధర్నాలకు చలించైనా కేసీఆర్ ఖచ్చితంగా రైతులకు మేలు చేయాలి. ఏదైతే నష్టపోయిన పత్తి పంట, నష్టపోయిన వరి పంట, గొర్రెలు, ఆవులు కూడా చనిపోయినాయి కాబట్టి మీ అధికారులతోటి పర్యవేక్షించి ఖచ్చితంగా రైతులను కాపాడాలి. లేకపోతే మా కాంగ్రెస్ నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం. నేను గద్దె దింపే వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడతారు కాబట్టి ఇలా ఆలేరు నుంచి హెడ్ క్వార్టర్ నుంచి స్టార్ట్ చేసినాం. అన్ని మండలాలు కూడా మా పిసిసి, ఇక్కడ డిసిసి అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఇలా ఎంఆర్ఓలకు కనీసం వినతి పత్రం ఇచ్చి వాళ్ళ ప్రభుత్వం చలించే విధంగా రైతుల వద్ద పోయి ఈ పంటల నష్టం అంచనా వేసే విధంగా చేయాలని చెప్పి మా పార్టీ ఆదేశాల మేరకు ఈ ఆలయంలో ఇంత పెద్ద ఎత్తున చేయడం ఒక సంతోషంగా ఉంది. మీరు వెంబడే స్పందించి ఇక్కడ ఎంఆర్ఓ గాని, ఆర్ఐ గాని, డీటీ గాని ఖచ్చితంగా రేపు గ్రామాలలో ఎంత పంట నష్టమైందో దాన్ని పర్యవేక్షించి మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. అదే కాక చేయకపోతే రేపు అన్ని జిల్లాలు, అన్ని హెడ్ క్వార్టర్లు కూడా అందరం ఒకటై రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం. ఇప్పటికే మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన కొట్లాడే పార్టీ. ఏమున్నా మీరు ఎలక్షన్లు వచ్చినప్పుడే ఒక మాట, ఎలక్షన్లు లేనప్పుడు ఒక మాట, ఏదో తాయిలాలు అందించి నువ్వు అధికారం చేకించుకున్నావు తప్ప ఇలా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా నీ పైన కక్షతోటి ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వాన్ని బొంద పెడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకునైనా రైతులకు న్యాయం చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.